మనం ఏదన్నా దుకాణంకి పోయి ఏమన్నా కొనాలనుకుంటే ఏం చేస్తాం? ఒకవేళ దుకాణ పైన 10 రూపాయలు అన్నాడే అనుకో, 8 రూపాయలకి ఈ రాదయ్యా అని అడుగుతాము, బేరం ఆడతాం కదా. ఆయన రాదు ఖచ్చితం అని అన్నాడే అనుకో, అయ్యో తమాం గట్ల చేస్తావేందయ్యా, 1 రూపాయి ఎక్స్ట్రా తీసుకో అని అంటాం కదా. అట్లా చేస్తే ఒక తరీకు ఉంటుంది, ఎవరైనా చూసినా మంచిగా ఉంటుంది, మెచ్చుకుంటారు, దాన్ని కథ అంటారు. మరి ఈ కథ చూడండి, నీ కథకి నవారయ్య. కానీ కావూరు సాంబయ్యకు, జేడీ శీలమయ్యకు ఇంకా కొంతమందికి పుచ్చడు భయం అవుతున్నట్టుంది. హైదరాబాద్ను యూటీ చేయాలంటారు, ఎందుకు చేయాలంటే అడగొద్దు అంటారు. గీసోటి తలకాయ తక్కువ ముచ్చటే నన్ను ఉండొచ్చునా? ఎందుకు చేయాలి చెప్పుండ్రు హైదరాబాద్ను? ఏమన్నా మీ తాత జాగిరా, లేకపోతే మీ తెలుగు తల్లి అత్తగారిల్లా అని అడుగుతున్నారు జనం. ఇక అందులో ఒక ఆయన అంటాడు, హైదరాబాద్లో మా ఆంధ్రోళ్ళు 20 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ఆగమాగమవుతారు అంటాడు. ఎవర్రా నాయన ఆగమయ్యేది? 20 లక్షల మంది ఇల్వా మానం కోసం 4.5 కోట్ల మంది పానమాసంటి హైదరాబాద్ను ఇడిచిపెట్టాలనా? ఎడనన్ను ఉంటుందా ఇటువంటి బటెవాయి ముచ్చట? మీ 20 లక్షల మంది కానీ తెలంగాణ 4.5 కోట్ల మంది జనం కాదా? ఎందుకు సార్లు? అయినా ఈడ ఒక్క ముచ్చట యాద పెట్టుకోండి, ఏందంటే హైదరాబాద్లో ఉన్న ఆంధ్రోళ్ళకే ఆగమైతాది, మరి నిజామాబాద్లో ఉన్న ఆంధ్రోళ్ళకి ఏం కాదా? వరంగల్ జిల్లాలో ఉన్న ఆంధ్రోళ్ళకి ఏమన్నా గాయనా? ఎందుకు వీళ్ళు హైదరాబాద్ను యూటీ చేయాలంటున్నారంటే దాని మర్మం ఏందో ఎరకైందా? ఇగో ఇదే, వీళ్ళు సమైక్యవాదులేనాయే. సమైక్యం అంటే హైదరాబాద్ను యూటీ చేస్తే చాలా, తతిమదంతా పాకిస్తాన్లో కలిపినా పర్వాలేదా వీళ్ళకు? ఈడ ఆంధ్రోళ్ళు కూడా బాగినుండ్రి, ఆస్తులు ఎవరుకున్నాయి అమ్మా హైదరాబాద్లా? సినిమాలోళ్లకు, సీట్లు సంపాదించుకున్న లీడర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 100,000 ఎకరాల భూములు వీళ్ళ చేతులలోనే ఉన్నాయి. అవిటిని కాపాడుకోవాలంటే హైదరాబాద్ వాళ్ళ చేతుల్లోనే ఉండాలన్నట. వీళ్ళకి నిజంగా ఆంధ్రోళ్ళ మీద పేముంటే వీళ్ళ భూములన్నీ ఆంధ్ర పేదోళ్ళకు వంచితే వాళ్ళు శరణార్థులు లెక్క బతకరు కదా సార్ హైదరాబాద్లా. అదెందుకో చేయరు? చూడుండ్రి, వీళ్ళ ఆఖరి జాలకు కూడా ఏదో ఒక తొందిరి చేసి గడిబిడి చేయాలని చూస్తున్నారు.